ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నంలో జరుగుతున్న అతిపెద్ద డెవలప్మెంట్ మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ అక్కడ జరిగిన వర్క్ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలిసిందే కదా, మన విశాఖపట్నం రైల్వే స్టేషన్లోని చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ ప్లేస్లో మనకి ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కడ కొత్త ప్లాట్ఫామ్స్ రాబోతున్నాయి అండ్ కొత్త బిల్డింగ్ ఎక్కడ రాబోతుంది, ఈ విషయాలన్నీ కూడా మనమైతే చాలా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ అలానే విజువల్స్లో కూడా చూడబోతున్నాం మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ని. సో మరి మ్యాప్లోకి వెళ్ళి మనం ఎన్ఏడి నుంచి ఈ రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళాలో చూద్దామా? ఆ తర్వాత అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ కూడా మీకు నేను చూపిస్తాను. సో మరి వెళ్దాం మ్యాప్లోకి. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన ఎన్ఏడి జంక్షన్ అనమాట. సో ఈ ఎన్ఏడి జంక్షన్ నుంచి మనం చెన్నై కోల్కతా హైవేలో అంటే గాజువాకను చూస్తున్నట్లయితే రైట్ తీసుకోవాలి. అదే మన మ్యారేజ్ హోటల్ కదా, సిటీలో చూస్తున్నట్లయితే లెఫ్ట్ తీసుకోవాలి. అదే మనమైతే మన సుజాత నగర్ పెందుతిట్టు నుంచి వచ్చామనుకోండి, కొబ్బరిపట్నం వైపుగా స్ట్రైట్గా వచ్చేయాలి. సో అలా వస్తే మనమైతే మన విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వస్తాం. సో ప్రస్తుతం మన విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఆ డెవలప్మెంట్లో భాగంగా మీరు చూసుకోవచ్చు, మన జ్ఞానాపురం సైడ్ అయితే కంప్లీట్గా ఇదంతా క్లోజ్ చేశారనమాట. ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఎంట్రీ రోడ్స్ ఉంటాయి. ఈ రోడ్స్ తప్ప మిగిలిన ప్లేస్ మొత్తం క్లోజ్ చేసి ఆ లోపల వర్కే చేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా 6 నుంచి 8 ప్లాట్ఫామ్ వరకు డెవలప్ చేయబోతున్నారు. మనకి ఆ వర్క్ కూడా మీకైతే నేను చాలా క్లియర్ చూపిస్తాను. మీకు కనిపిస్తుంది కదా, ప్రస్తుతం మన విశాఖపట్నంలో అయితే మొత్తం 8 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. ఈ 8 ప్లాట్ఫామ్లకి ఇంకొక 8 ప్లాట్ఫామ్లు కానీ లేదా 6 ప్లాట్ఫామ్లు కానీ యాడ్ అవుతాయి. అలా యాడ్ అయ్యి అంటే 14 నుంచి 16 ప్లాట్ఫామ్లు అయితే కొత్తగా యాడ్ అవుతాయి. సో అప్పుడు రైల్వే స్టేషన్ కాస్త ఇంకా పెద్దగా మారుతుంది. అండ్ అలాగే మనకైతే ఈ ఎంట్రన్స్లో బిల్డింగ్స్ కూడా డెవలప్ చేయబోతున్నారు. ఇటువైపు చూస్తున్నాం కదా, ఇది ఆల్రెడీ ఇటువైపు బిల్డింగ్ అయితే ఉంటుంది, రైల్వే స్టేషన్ బిల్డింగ్ అనమాట. ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలానే ఇటువైపు కూడా కొత్త బిల్డింగ్ అయితే డెవలప్ చేయబోతున్నారు జ్ఞానాపురం వైపు. ఇవి చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేయబోతున్నారు. సో ఇప్పుడు మనమైతే కంప్లీట్గా ఇగోండి, ఈ రెడ్ కలర్ లైన్ కనబడుతుంది కదా, ఈ బ్లాక్ అండ్ రెడ్ ఏరియా కనబడుతుంది చూసారా, ఈ ఏరియాలో కంప్లీట్గా విజువల్స్ చూస్తాం అనమాట. మనకి ఈ ప్లేస్లో ఏం వర్క్ జరుగుతుంది అండ్ అలాగే ఈ ప్లేస్లో ఏం వర్క్ జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకుంటూ అండ్ అలానే మనకి ఈ రైల్వే స్టేషన్ ఎలా డెవలప్ చేయబోతున్నారు కూడా తెలుసుకోబోతున్నాం. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో. చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా చూపించాను అనమాట. మనకి డెవలప్మెంట్ జరుగుతుంది, రైల్వే స్టేషన్ ఎన్ఐడి నుంచి ఎలా వెళ్ళాలి, ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనమైతే బ్యూటిఫుల్ విజువల్స్ని చూడబోతున్నాం. ముందు మనం చూస్తున్నట్లయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది, వందే భారత్ ట్రైన్ అయితే వెళ్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి. ఈ ట్రైన్ మార్నింగ్ అయితే వెళ్తుంది అనమాట. మార్నింగ్ 5:45కి ఉంటుంది. సో ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాత మనమైతే కంప్లీట్గా ఈ బ్యాక్ సైడ్ అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 8 వైపు మొత్తం కవర్ చేసాం అనమాట, ఎలా డెవలప్ అవుతుంది అనేది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనకైతే చాలా క్లియర్గా ప్లాట్ఫామ్ కనిపిస్తుంది. అండ్ మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ మొత్తం చెత్తగా ఉందన్నమాట. మొత్తం చెత్త అంతా కూడా అక్కడ పడేస్తున్నారు. సో ట్రావెలర్స్ అందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరు ఆ చెత్తను కాస్త డస్ట్బిన్లో పడేస్తే అదంతా క్లీన్గా ఉంటుంది. స్టేషన్లో తినగానే అవి రోడ్డు పక్కన పడేసిన, ఆ ట్రాకుల పక్కన పడేసిన మీకు చూడడానికి చాలా వర్స్ట్ కనబడుతుంది. సో మ్యాక్సిమం మీరు డస్ట్బిన్ యూజ్ చేస్తారు అనుకుంటున్నాను. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడైతే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది విశాఖపట్నం బోర్డు అయితే. సో మనం చూస్తున్నది ప్లాట్ఫామ్ నెంబర్ 8 వైపు. సో అలానే మీరు చూసుకోవచ్చు, మొత్తం 8 ప్లాట్ఫామ్స్కి కూడా మనకైతే కంప్లీట్గా షెడ్స్ ఉంటాయన్నమాట. అండ్ అలానే మధ్యలో మనకి కొన్ని బిల్డింగ్స్ కూడా ఉంటాయి. అండ్ ఫుడ్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది రైల్వే స్టేషన్లోని. ఇటు ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అయినా అటు ప్లాట్ఫామ్ నెంబర్ 8 వైపు అయినా మనకి కంప్లీట్గా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అండ్ అలానే మధ్యలో కొన్ని షాప్స్ కూడా ఉంటాయి. అంటే మధ్యలోనే ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, 6, 7 ఇంకా 4 ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి మధ్యలో, అక్కడ షాప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి బయటగా చూస్తున్నాం అనమాట. చూస్తున్నాడు మనకి చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. మీకు నేను మ్యాప్లో చూపించా కదా ఎగ్జాక్ట్గా వర్క్ ఎక్కడ జరుగుతుంది అనేది. సో ఆ ప్లేస్లోనే వర్క్ అనేది మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది అనమాట. ఎక్కువగా చెట్లు ఉండడం వల్ల మనకి వర్క్ సరిగ్గా కనిపించట్లేదు. అదే మనం అటువైపు వెళ్ళామంటే ఇంకా క్లియర్ కనిపిస్తుంది. సో మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నది అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 8 అనమాట. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడైతే మనకి మీకు నేను చెప్పే కదా మొత్తం డస్ట్ అంతా ఉందన్నమాట. డస్ట్ ఇంకా వాటర్ బాటిల్స్ ఇంకా అవన్నీ ఉన్నాయి. అవన్నీ మ్యాక్సిమం మీరు డస్ట్బిన్ వాడి డస్ట్బిన్లో వేస్తే చాలా మంచిది. ప్రతి ప్రయాణికులు ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటే అంత బాగుంటుంది మన రైల్వే స్టేషన్ అండ్ మన విశాఖపట్నం. అలానే ప్లాట్ఫామ్ 8 వైపు అండ్ అలాగే 1 వైపు ఎస్కలేటర్లు అయితే ఉంటాయి. అవి ఎప్పుడు పనిచేస్తే అర్థం కాదు.
యాక్చువల్గా మనకి ఎక్కేది పని చేస్తే చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే దిగేది పని చేస్తుంది అనమాట. దిగడం ఈజీ, ఎక్కడం కష్టం కాబట్టి ఎక్కేది పని చేస్తేనే బాగుంటుంది. కొంతమంది ప్రయాణికులు అయితే ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు, అది నేను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశాను. మరి మీలో ఎంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి. దిగేటప్పుడు ఎవరైనా ఈజీగా దిగుతారు, ఎక్కేటప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది లగేజ్తో. మీరు చూసారు కదా, మనమైతే ప్లాట్ఫామ్ 8కి అయితే వస్తాం ఎస్కలేటర్ ద్వారా. సో ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్ళబోతున్నాం. బయటికి వెళ్ళి మీకు నేను అక్కడ జరిగిన వర్క్ని కూడా చాలా అంటే చాలా క్లియర్గా చూపిస్తాను. సో చూసారు కదా, ఆ లోపల అయితే మనకి కంప్లీట్గా అక్కడ వర్క్ జరుగుతుందన్నమాట. ఆ వర్క్ ఏంటంటే ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నారు. సో మీరు చూసుకోవచ్చు, మొత్తం అక్కడ జరిగిన వర్క్ మీకు కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా. అండ్ అక్కడ ఒక జేసీబీ కూడా మీకు అది కనిపిస్తుంది. అండ్ అలానే కంప్లీట్గా పిల్లర్స్ కూడా వేశారు. అండ్ ఈ ప్లేస్లో మనకి మ్యాక్స్ మరి ఏమొస్తుంది అనేది వన్స్ స్ట్రక్చర్ కంప్లీట్గా తెలుస్తుంది. అండ్ ఇంకా మనకి ఈ రైట్ సైడ్లో కూడా వర్క్ అనేది జరుగుతుంది. ఆ రైట్ సైడ్ వర్క్ కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇటు నుంచి చూస్తుంటే మనకి అక్కడ ఉన్న ఎక్స్ట్రాక్టర్ చాలా క్లియర్ కనిపిస్తుంది. అండ్ అలానే మనకి అక్కడ వేసిన ఫౌండేషన్ కూడా చాలా అంటే చాలా క్లియర్ కనిపిస్తుంది. అలానే అక్కడ మనకు కనిపిస్తున్న జాతీయ జెండా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు మనమైతే ఇంకా అటువైపు కూడా వెళ్ళి చూడొచ్చు. అటువైపు కూడా జరిగిన వర్క్ మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. మీకు నేను చాలా రకాలుగా చూపించడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే మొత్తం వర్క్ ఎలా జరిగిందో మీకు తెలియాలి కాబట్టి. అండ్ అలానే మీకు స్కైవేలో చూపిద్దాం అనుకున్నాను, కానీ అది నో ఫ్లై జోన్, అందువల్ల మీకు నేను స్కైవేలో చూపించలేకపోతున్నాను. అండ్ అలానే మీరు చూసుకోవచ్చు, ఇటువైపు కూడా వర్క్ అనేది జరిగిందనమాట. అక్కడ మనకి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ప్లాట్ఫామ్స్ అనేవి బిల్డ్ చేస్తున్నారు. సో ఆ వర్క్ అనేది అక్కడ జరుగుతుంది. అది మనం లాంగ్ వ్యూ నుంచి చూస్తున్నాం అనమాట. మనమైతే మన రైల్వే స్టేషన్ జ్ఞానాపురం జాయింట్ అవుతాం కదా, ఆ లెఫ్ట్ సైడ్లో మనకి ఈ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఎంటర్ అయిన తర్వాత మనకైతే విశాఖపట్నం బోర్డు అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మార్నింగ్ సన్ రైజ్ అవుతున్న టైంలో నేనైతే వీడియో షూట్ చేశాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సన్ కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాడు. సో ఇంకా మనం చూసుకోవచ్చు, అక్కడ నుంచి లెఫ్ట్కి రాగానే మనకైతే చాలా క్లియర్గా అక్కడ మనకి లెఫ్ట్లో రైట్లో గాడ్లు కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం ఇది ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడం కోసం కన్సిడర్ చేశారనుకుంటా. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా ముందుది కనిపిస్తుంది. అండ్ అలానే మీకు రైట్ సైడ్లో అయితే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది చూసారు బ్రిడ్జ్, అక్కడ నుంచి కూడా చాలా క్లియర్గా మనకి ఈ వ్యూ అనేది కనిపిస్తుంది అనమాట. సో అది కూడా నేను మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా విశాఖపట్నం బోర్డు కనబడుతుంది. అండ్ ఈ ముందంతా పార్కింగ్ అయితే ఉంది. పార్కింగ్ కూడా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనమైతే ఇంకా మీకు చెప్పే కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి విజువల్స్ చూస్తాం అనమాట. అండ్ అలానే మీకు ఇంకా చాలా క్లియర్గా ఇక్కడ వ్యూ ఉంది కదా, ఆ వ్యూ మొత్తాన్ని కూడా స్కై వ్యూలో చూపిస్తాను. స్కై వ్యూ అంటే ఆ బ్రిడ్జ్ ఎక్కామంటే మనకి కొంచెం స్కై వ్యూలో కనిపిస్తుంది, అది చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇటు చూస్తున్నారు కదా, మీకు అయితే వెహికల్స్ అన్ని పార్కింగ్ కనబడుతున్నాయి. మరి మీలో ఎంతమందికి ఇక్కడ పార్కింగ్ చార్జెస్ ఎలా ఉంటాయో తెలిస్తే కామెంట్ చేయండి, అది నేను మీకు అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. అలానే మీలో ఎవరికైనా ఈ ఛార్జెస్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. మనకైతే ఈ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చాలా క్లియర్ కనిపిస్తుంది. మాక్సిమం ఇటువైపునే 4 నుంచి 6 ప్లాట్ఫామ్లు లేదా 6 నుంచి 8 ప్లాట్ఫామ్లు డెవలప్ చేస్తారు. అప్పుడు మొత్తం 14 నుంచి 16 ప్లాట్ఫామ్లు అయితే అవుతాయి. అలా కానీ జరిగిందంటే మన విశాఖపట్నంలో చాలా పెద్ద రైల్వే స్టేషన్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఎక్కువ ట్రైన్స్ ఆగే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే డిలేస్ కూడా తగ్గుతాయి. అండ్ అలానే ట్రావెల్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. అలానే మనకి డిలేస్ లేకుండా డైరెక్ట్గా ట్రైన్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మరి మీలో ఎంతమంది ట్రైన్ డిలే ఫేస్ చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు మనమైతే ఇంకొక వే నుంచి చూస్తున్నాం అనమాట. ఈ వ్యూలో కూడా మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. అండ్ అలానే ఇది కానీ డెవలప్ అయిందన్న మనకి పార్కింగ్ ప్రాబ్లం కూడా ఉండదు. మనకి పార్కింగ్ మ్యాక్సిమం అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఇవ్వచ్చు, లేదా మనకి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, ఆ బిల్డింగ్స్లో కూడా పార్కింగ్ ఇవ్వచ్చు. ఎలానా పార్కింగ్ డెవలప్ చేయొచ్చు. అండ్ అలానే మనకి కంప్లీట్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఎలాంటి ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఈ రైల్వే స్టేషన్ డెవలప్ చేస్తున్నారు. నేను వెళ్ళింది మండే మార్నింగ్ అనమాట. సో మండే మార్నింగ్ అవడం వల్ల అక్కడ మనకి ఎవరు కూడా వర్క్ రాలేదు. అండ్ అలానే నేను వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఆ టైంకి. మీరు చూసారు కదా, వందే భారత్ వెళ్ళినప్పుడు నేను షూట్ చేశాను. సో ఆ టైంకి ఎవరు మ్యాక్స్ వర్క్ స్టార్ట్ చేయారు కాబట్టి మనకి వర్క్ జరుగుతున్నట్టు కనిపించట్లేదు. అదే మనం మధ్యాహ్నం టైంలో వెళ్ళామంటే అక్కడ మనకి వర్క్ జరుగుతున్నట్టు కూడా కనిపిస్తుంది. నేను మీకు చూపించాను కదా, అక్కడ మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది మన జాతీయ జెండా అయితే. అది కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో అదే మీకు నేను ఇందాక చూపించిన స్టార్టింగ్లోని మళ్ళీ ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తున్నాను. సో ఫైనల్లీ మీకైతే కంప్లీట్గా మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ జరుగుతున్న డెవలప్మెంట్ చూపించాను. అండ్ ఫైనల్లీ వీడియో చివరి దాకా చూసేందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. అది కూడా మీకు ముందు క్లియర్గా కనిపిస్తుంది. సో మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా? చూసారుగా, మీకైతే మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ని చాలా అంటే చాలా క్లియర్గా చూపించాను. అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ చూపించాను. అండ్ ఇంకా మీకైతే ఎగ్జాక్ట్గా అక్కడ జరుగుతున్న వర్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి వీడియో ఎలా ఉందో, విజువల్స్ ఎలా ఉందో మీరే కామెంట్లో తెలియజేయండి. మనమైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం. మీకు వీడియో నచ్చితే లైక్, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని అలా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.